ఈరోజు మళ్ళీ మన వీడియోలో సింప్లిఫికేషన్ చాప్టర్ నుంచి ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్లో వచ్చాయన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అందుకని ఈ ప్రాబ్లమ్స్ తీసుకొని మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఏంటి? 0.78 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 0.39 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 0.36 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కనుక్కోమని చెప్పారు ఈ ప్రాబ్లంలో. సో ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని 0.78ని మనం ఎలా రాసుకోవచ్చు? 78/100గా రాసుకోవచ్చు. 78/100 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 39/100 హోల్ స్క్వేర్ ఇంటూ 36/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 78 స్క్వేర్ బై 100 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 39 స్క్వేర్ బై 100 స్క్వేర్ ఇంటూ 36 స్క్వేర్ బై 100 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తా, ఈ 100 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకేం మిగులుతుంది? 78 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ 100 పైకి వెళ్తుంది, 100 స్క్వేర్ బై 39 స్క్వేర్ ఇంటూ 36 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేనేం రాసుకుంటాను ఇప్పుడు? ఈ 78/39ని నేను ఇలా రాసుకోవచ్చా? 78/39 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్ బై 36 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇది 39 1s 39 2s అనమాట. సో ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్ బై 36 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 2ని 36ని ఇలా రాసుకుంటారు. 2/36 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో 2 1s 2 18s. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్ బై 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18/100 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.18 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకునే కన్నా ముందు మనము నిన్న ఒక పజిల్ ఇచ్చాము కదా, దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మీకు ఒక పజిల్ కనిపిస్తుంది. ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది ఇక్కడ మీరు సిరీస్ ఆఫ్ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 4 4 16 64 అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనము ఈ నెంబర్ రావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే 4 1s 4, నెక్స్ట్ 4 ఇంటూ 4 16. సో 4 ఇంటూ 16 64. సో ఇక్కడ వచ్చేసి మనకి 16 ఇంటూ 64 16 ఇంటూ 64 ఎంత అనేది కనుక్కుంటే ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చేసిద్ది అనమాట. సో 4 6 24, 4 1s 4 6 6 6 36, 6 1s ఇక్కడ 9. సో ఆన్సర్ వచ్చేసి 1024 అనేది వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం సెకండ్ ప్రాబ్లం గురించి చూసుకున్నట్లయితే ఇదంతా ఈక్వల్ టు ఎంత అనేది సింప్లిఫై చేయాలి. సో దీన్ని వచ్చేసి మనం బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేద్దామన్నమాట. సో ఈ బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా మనము ఫస్ట్ వచ్చేసి బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. 7 + 5 మైనస్ ఆఫ్ 3/2 4s 8 అనమాట. ఆఫ్ అంటే ఎంత? మల్టిప్లై బై ఇంటూ 2/7 ప్లస్ 7/2 ఇంటూ 3/14. సో ఇక్కడ 2 1s 2 4s 7 1s 7 2s అనమాట. ఇక్కడ 7 + 5 ఎంత? 12 మైనస్ 3/4 7s 28 ప్లస్ 3/4 అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో 28 వేసుకుంటే 12 ఇంటూ 28 మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ 7 అనమాట. సో ఈ 28 డినామినేటర్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 12 28s క్యాలిక్యులేట్ చేస్తే 336 మైనస్ 3 7 3s 21 అనమాట. సో ఇక్కడ 336 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 357 మైనస్ 3 354/28. 2 14s 2 1s 7 14 7. సో ఆన్సర్ వచ్చేసి 177/14 అనేది వస్తుందన్నమాట ఈ ప్రాబ్లంకి. సో ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకున్నాము. థర్డ్ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన డేటా ఏంది? √(x మైనస్ 1/√(x ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. దెన్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కనుక్కోమని చెప్పారు. సో ఇక్కడ ఇది a అనుకుంటాను ఫస్ట్ వచ్చేసి, మళ్ళీ ఇది వచ్చేసి b = 1/√(x అనుకుంటాను. సో
సో ఇక్కడ నేను a మైనస్ బి అనేది అంటే మనకి a మైనస్ బి అంటే మనము a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/√x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ 1/√x. ఈ రూట్ ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1/x మైనస్ 2 అనమాట. సో 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 2. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఏమొస్తుంది 16 ప్లస్ 2 అంటే 18 అనమాట. సో ఎక్స్ ప్లస్ 1/x వచ్చింది కదా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² కనుక్కుందాం అనమాట. సో మనకి ఏమని వచ్చింది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² కావాలి అంటే ఇక్కడ మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాను, బి ఈజ్ ఈక్వల్ టు 1/x అనుకుంటాను. సో మళ్ళీ a ప్లస్ బి ఫార్ములా యూస్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. సో ఇక్కడ ఎక్స్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 18 కాబట్టి 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 అనమాట. సో 18 స్క్వేర్ ఎంత 324 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 324 మైనస్ 2 322 అనేది ఆన్సర్ అనమాట. సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.